హలో గ్యాస్, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. సో వ్లాగ్ ఎక్కడికంటే వేములవాడ. ఇక్కడ నుంచి మనం ఉన్న లొకేషన్ నుంచి 117 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ జనగాం నుంచి ఇక్కడ వడిచెర్ల విలేజ్. ఇక్కడ నుంచి 117 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఈ బండి కొన్నప్పటి నుంచి పూజ కూడా చేపియాలి, అక్కడనే చేపిద్దాం అనుకుంటున్నాం. సో చలో పట్టుకరా. సో ఇక్కడ జీరో పెట్టినా పెట్టు. ఓకే, చూద్దాం మరి రిటర్న్ పోయి వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో. సో ఇది నెల్లూరులో గ్యాస్ చందు ఎక్కడన్నా ఉండేది. కొంచెం ముందు పోతే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో డౌన్లో చందు ఇల్లు, జేసీబీ చందు. సో గ్యాస్ అది అక్కడ రేకుల షెడ్ ఉంది కదా, దాని పక్కన సెంటర్ ఇల్లు చందుగా ఉంది. సో గ్యాస్ ఇటువంటి దగ్గర కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఇట్లా కొంచెం ట్రక్ పెద్ద ఉంటుంది కాబట్టి డ్రైవర్లు కూడా వెనక ఎవరు లేరనుకొని వెనకకి వచ్చేస్తారు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనమే కొంచెం ఒప్పుకుతో తీసుకోవాలి. కాకపోతే నేను స్పీడ్ వచ్చినా కానీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం అనమాట. అంతకుముందే కొంచెం ఉండేనంట ఇందులో 1/2 లీటర్ వరకు. ఇప్పుడు అయితే 301 రూపాయి పెట్రోల్ పడ్డది. ఫుల్ ట్యాంక్ అయితే చేయించినాం. ఇదే జనగాం చౌరస్తా నుంచి స్ట్రేట్ పోవాలి.
ఫ్రెండ్స్ ఇలానే స్ట్రేట్గా వెళ్తే బచ్చన్నపేట వస్తుంది. బచ్చన్నపేట మండలు. అక్కడ నుంచి చేర్యాల రైట్ సైడ్ తిరగాలి. చేర్యాల నుంచి మళ్ళీ సిద్దిపేట నుంచి సిరిసిల్లకు వెళ్ళాలి. ఇక చూడకు రోడ్ సైడ్ పోతున్నప్పుడు ఇసోటలో జాగ్రత్త ఉంచుకోవాలి, దృష్టిలో పెట్టుకుని నడుపుకోవాలి. మనం బండ్లు వెనక చూడకుండానే మలుపుతున్నాడు. ఇప్పుడు తాకితే మళ్ళీ పరిచయం మనకు, నువ్వే సక్కరాలే అంటాడు. చేర్యాలకైతే వచ్చేసినాం. చేర్యాల నుంచి స్ట్రేట్ ఉన్నది మ్యాప్. రైట్ సైడ్ తిరిగి కూడా వచ్చాను నార్మల్ అట్లా. ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ పోవాలి గాయస్. రైట్ సైడ్ పోతే ఒక 1 కిలోమీటర్లో మనకు టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా దాటితే మనకు సిద్దిపేట. ఇది సిద్దిపేట రూట్ అన్నమాట. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ మళ్ళీ లెఫ్ట్. సో గైస్ కొంచెం ముందు అయితే లెఫ్ట్ వేసుకోవాలి. రోడ్ ఇక్కడ వరకు వచ్చినాం. ఇంకో 2-3 కిలోమీటర్స్ అయితే సిరిసిల్ల రీచ్ అవుతాం. సిరిసిల్ల టు వేములవాడ. సిరిసిల్ల 3 కిలోమీటర్స్. సో ఇక్కడ పెద్ద వాగు వచ్చింది. సిరిసిల్లాకి వచ్చేసాం. పులపాల సంఘం సిరిసిల్ల. వేములవాడకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూసారు ఆటో స్టాండ్, ఈ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్.
అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అరే అది పట్టుకోరా ఏంటంటే చందు 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 హెల్మెట్ అయితే కింద పడ్డది. ఈ మధ్యలో పెట్టుకున్నా ఈ సడన్ బ్రేక్స్ అది చేసేసరికి గుడికి వచ్చేసినాం. కానీ మాకైతే ఒక కన్ఫ్యూజన్ ఉండే ఫ్రెండ్స్. ముందు దర్శనం చేసుకుని బండి పూజ చేయాలా లేకపోతే బండి పూజ చేసుకుని దర్శనం చేసుకోవాలా అర్థం కాలే. అక్కడ ఒక అన్నని అడిగితే చెప్పిండు ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత బండి పూజ చేసుకోండి లాస్ట్లో అని చెప్పిండు. సో బండి వాష్ చేయడానికి అయితే అక్కడ షాప్స్ ఏం లేవు అనమాట. మళ్ళీ మెయిన్ రోడ్కు వెళ్ళి బండి సర్వీసింగ్ చేసుకొని అంటే ఫ్రెష్ చేసుకొని మళ్ళీ గుడికి అయితే వచ్చేసినాం. వచ్చి గుండంలో స్నానం అయితే చేసినాం ఫ్రెండ్స్. ఇక టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. గుడి లోపలి కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. మేమేదో తెలియకుండా అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు తీసేసినాం లోపల. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర లడ్డు ప్రసాదం చేస్తుండే చందు. సో నెక్స్ట్ అయితే మనకు బండి పూజ ఉంది. బాబుని అక్కడ కూర్చుండే ఉంది కదా మనం ఎందుకు అన్ని దర్శనం అలాగే బండి పూజ అయితే అయిపోయింది గ్యాస్. ఇంటికైతే వెళ్తున్నాం. సో ఇప్పటికి టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 6, 7 అవుతుంది కావచ్చు. సో ఈ వ్లాగ్ ఇంతవరకు ఫ్రెండ్స్. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.